గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయపటుతరే వేదకనకకథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియజేస్తూ, వేదసారంలో శ్రాద్ధ సంబంధమైనటువంటి లక్షణాలను మనం గత కొన్ని ధారావాహికల ద్వారా వింటూ ఉన్నాం. శ్రాద్ధము చేసేటువంటి వ్యక్తి కానీ, కూర్చునేటువంటి భోక్త కానీ, శ్రాద్ధ కాలము కానీ ఏ రకంగా ఉంటుంది అనేటువంటి లక్షణాలని మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులోనే కొన్ని ధారావాహికల తర్వాత, అంటే శ్రాద్ధ కర్మలు అయిపోయిన తర్వాత షోడశి 16వ కర్మ అయినటువంటి అంత్యేష్టి విధానం ఏ రకంగా ఉంటుంది, దాన్ని చేసేటువంటి వారు ఏ రకంగా ఉండాలి, దాని లక్షణాలను కూడా మనం ముందు తెలుసుకోవచ్చు. పరే యువాగుం సంప్రవతో మహీరను బహుభ్యః పంథా మనపస్పశానం వైవస్వతగుం సంగమనంజనానాం యమగుం రాజానగుం హవిషాదువస్యత. శ్రాద్ధములకు దేవత వైవస్వతుడు. వైవస్వతుడు అనేటువంటి వాడు శ్రాద్ధ దేవత. మనం ఇప్పుడు సంకల్పం చెప్తున్నామే, వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమే పాదే అని మనం సంకల్పం చెప్తున్నాం. ఈ మనువు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు శ్రాద్ధానికి ప్రత్యక్షమైనటువంటి దేవత. ఆయన ఏ రకంగా వస్తాడు శ్రాద్ధాన్ని చూడడానికి అని అనే ప్రశ్న మనం వేసుకుంటే, గృధ్ర వాయస జలచర రూపేణ, గద్దల రూపంలో కానీ, కాకుల రూపంలో కానీ, జలచరములు అంటే జలంలో ఉండేటువంటి చేపల రూపంలో కానీ వచ్చి ఈ శ్రాద్ధకర్మనంతా, శ్రాద్ధంలో మనం ఇచ్చేటువంటి అన్నపానాదులను తీర్థాలను తీసుకుంటారు అని మనకు ఈ విషయమంతా మనకు బ్రహ్మవైవర్త పురాణం తెలుపుతుంది. అయితే ఈ శ్రాద్ధకర్మలో ఉషంతస్వాహవామహ ఉషంతస్సమిధీమహి ఉషన్ను శత ఆవహ పితॄన్ హవిషే అత్తవే ఆయంతు నః పితరః సోమ్యాసోగ్నిష్వాత్తాః పతిభిర్దేవయానైః అస్మిన్ యజ్ఞే స్వధయామదంత్వధిబ్రువంతు తే అవంత్వస్మాన్. శ్రాద్ధంలో వినియోగించేటువంటి అగ్నిలో ఉండేటువంటి దేవత స్వధా దేవత. ఇక్కడ దక్షిణములో ఉండేటువంటి యజ్ఞేశ్వరుడి యొక్క నాలిక, జిహ్వ, 7 జిహ్వలు ఉన్నాయి కదా, అందులో దక్షిణ భాగంలో ఉండేటువంటి హవిస్సు ఈ పితృదేవతలకు వెళ్తోంది. అదే విధముగా శ్రాద్ధాన్ని ఆచరించేటప్పుడు మనం ఎవరినైతే అక్కడ భోక్తగా నియమిస్తూ ఉన్నామో ఆ భోక్త ఉండేటువంటి లక్షణాలలో మొదటిగా శిష్యుడు కాకూడదు, రెండవది అల్లుడు కావద్దు, మూడవది బావగారు అయ్యి ఉండకూడదు, నాలుగవది అమ్మాయినిచ్చినటువంటి మామగారు అయ్యి ఉండకూడదు, తర్వాత మన దగ్గర ఉండేటువంటి మనకు సంబంధించినటువంటి సగోత్రులై ఉండకూడదు, పాలివాళ్ళై ఉండకూడదు, జ్ఞాతులై ఉండకూడదు అని మనకు విశ్వామిత్ర, జాబాల, బ్రహ్మవైవర్తం ఇత్యాది పురాణాలలో ఉండేటువంటి స్మృతులు మనకు చెబుతూ ఉన్నాయి. అదేవిధముగా భోక్త యొక్క లక్షణం, మామూలుగా భోక్త శ్రోత్రియుడై ఉండాలి, వేదాధ్యయన పరాయణుడై ఉండాలి, నిత్యము చక్కరైనటువంటి కర్మలను ఆచరించుకునేటువంటి వాడై ఉండాలి అని మనం తెలుసుకుందాం గత ధారావాహికలో. మరి ఆయనకు ఉండేటువంటి లక్షణాలు ఏ రకంగా ఉండాలి అనేటువంటి ప్రశ్నకు సమాధానం, షండో మూకశ్చ కునఖీ ఖల్వాటో దంతరోగవాన్ చిన్నాంగ అధికాంగులి హీనరూపిణః. మూగవాడు శ్రాద్ధానికి పనికిరాదు, గోర్లు సరిగ్గా లేనివాడు శ్రాద్ధానికి పనికిరాడు. కునఖీ
అంటే ఈ గోర్లు ఏవైతే ఉన్నాయో వాటి యందు రోగము కలిగినటువంటి వాడు, దంత రోగములు ఉన్నటువంటి వాడు, అంగవికారం కలిగినటువంటి వాడు, వీళ్ళు శ్రాద్ధంలో భోక్తలుగా పనికిరారు. అతి దీర్ఘ, అతి హ్రస్వా, అతి స్థూలా, భృశంకృషా, గౌరా, కృష్ణ అతీవయే. స్కాంద పురాణం చెబుతోంది, మరీ ఎత్తుగా ఉండేవాడు, మరీ పొట్టిగా ఉండేటువంటి వాడు, బాగా లావుగా ఉన్నటువంటి వాడు, వీళ్ళు శ్రాద్ధానికి పనికిరారు. అంటే ఇక్కడ చూడండి, ముఖ్యంగా ఏం చెబుతున్నారు అంటే పూర్వ వయస్కులను మాత్రమే శ్రాద్ధంలో భోక్తలుగా నియమించుకోవాలి. పూర్వ వయస్కులు, ఉత్తర వయస్కులు అంటే మనిషి యొక్క సగటు జీవితం వేద ప్రమాణం శతమానం భవతి, 100 సంవత్సరాలు అని చెప్తున్నారు. 100లో పూర్వ వయస్సు అంతా 50 లోపలే, ఉత్తర వయస్సు అంటే 50 తర్వాత వచ్చేటువంటిది. ఉత్తర వయసులో వానప్రస్థమో సన్యాసాశ్రమమో స్వీకరించాలి. ఇలాంటి కర్మలను ఆచరించాలి. కానీ కర్మలలో తాను కర్త కాకుండా ఇతరత్ర ఋత్విక్కుడై భోక్తయై వ్యవహరింపకూడదు. ఈ విధముగా శ్రాద్ధములో ఉండేటువంటి భోక్తలు వారు ఏ రకంగా ఉండాలి అని అంటే నజల్పేన్నహసేన్మిథ. భోక్తలు భోజనం చేసేటప్పుడు అతిగా మాట్లాడకూడదు. ఏ పదార్థం అవసరమవుతుందో ఆ పదార్థాన్ని చూయించాలి. అదే విధముగా ఈ పదార్థం కావాలి అని అక్కడ సూచనప్రాయంగా మాత్రమే వినపడాలి. కానీ అతిగా మాట్లాడడమో, భోజనం చేసేటప్పుడు వేరే విషయాలను చర్చించడమో చేయకూడదు. నస్పృశేద్వామహస్తేన. మామూలుగా ఏం చేస్తారు అని అంటే భోజనం చేసేటప్పుడు ఎడమ చేతితో విస్తరాకును తాకి అటు ఇటుగా మారుస్తూ ఉంటారు. ఎడమ చేతిని వాడకూడదు, అలా చేయకూడదు అని మనకు శ్రాద్ధ ధర్మాలు చెబుతూ ఉన్నాయి. వేష్టిత శిరః. తలపైన బట్ట వేసుకొని భోజనాన్ని చేయకూడదు. దక్షిణాభిముఖ. దక్షిణాభిముఖం అంటే ఇప్పుడు మనకు మామూలుగా ఇంట్లో భోజనం ఎటువైపు తిరిగి చేయాలి అనే ప్రశ్నకు సమాధానం మనకు కొన్ని గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి. తూర్పునకే ప్రప్రథమంగా భోజనం చేయమని చెప్పినారు. అలా లేని పక్షంలో ప్రతీచీనం అంటే పడమర ముఖమై కూర్చొని భోజనం చేయమన్నారు. ఈ 2 దిక్కులు మాత్రమే భోజనం చేయడానికి వీలున్నటువంటివి. అది కాక దక్షిణాభిముఖముగానో ఉత్తరాభిముఖంగానో చేయకూడదు. దక్షిణాభిముఖం ఎప్పుడూ పనికిరాదు. శ్రాద్ధంలో ఉత్తరాభిముఖం పితృదేవతలకు మాత్రమే చెప్పినారు. ఉత్తరానికి అభిముఖం చేస్తూ ఎప్పుడు ఈ భోజనాలను పనికిరావు అని చెప్తున్నారు. దక్షిణాభిముఖ. దక్షిణం దిక్కుకు భోక్త ముఖము చేసి కనుక కూర్చున్నట్టయితే ఆ శ్రాద్ధం వ్యర్థమైపోతుంది అని. హుంకారే నయో బ్రూయాత్. మామూలుగా కొంతమందికి అలవాటు ఏంటి అంటే అరవడం భోజనం చేసేటప్పుడు. కానీ ఇది కేవలం శ్రాద్ధ ధర్మానికే కాదు, భోజనం చేసేటప్పుడు శాంత స్వభావి అయి భోజనం చేయాలి. భోజనం చేసే సమయంలో అరవడం కానీ, ఎక్కువ సమయం కూర్చొని భోజనం చేయడం కానీ, వడ్డన చేసేటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టడం కానీ, వడ్డించేటువంటి పదార్థాన్ని మారు తే అని చెప్పడం కానీ, ఇవన్నీ తన యొక్క దేహంలో వచ్చేటువంటి రోగాలకు కారకాలు అవుతున్నాయి. ఏ పదార్థం నీకు నీ యొక్క భోజన పాత్ర ముందుకు వస్తుందో ఆ పదార్థం మాత్రమే వేసుకోవాలి. అంటే దీంట్లో ఉండేటువంటి వెనక ఆంతర్యం చూడండి. ఒకవేళ అక్కడ పదార్థం అయిపోయి ఉంటే వారు తీసుకొని రారు, ఇది అడగరు, అక్కడికే సమాప్తం అవుతుంది. అడిగి లేదనిపించుకుంటే ఎవరికైనా బాధాకరమే. అదితిష్ఠతి ద్వారి ఆపో గృహ్ణాతి యో నరః ఔపోసనం సురాపానం అన్నం గోమాంస భక్షణం. అతిథి ఎవరైనా వచ్చినా సరే ఆ సమయానికి వారికి భోజనం పెట్టాలి. భోజనం లేదు, కనీసం మంచినీళ్ళైనా ఇవ్వాలి. ఇది మన సాంప్రదాయం. మీరు తింటే మేము భోజనం చేసి వడ్డన చేసి పెడతాము, వండించి పెడతాము, అవి తప్పు. ఆ సమయానికి వచ్చినాడా కాళ్ళు కడుక్కొని రండి భోజనం చేద్దాము అని పిలవాలి. అది మనకు పెద్దలు నేర్పినటువంటి సంస్కారం. ఇక్కడ వడ్డన చేసేటువంటి వాళ్ళని మారుగా వచ్చి వడ్డన చేయండి అని చెప్పకూడదు. హుంకారేణ యోబ్రూజాత్. గట్టిగా అరుస్తూ అక్కడ మాట్లాడకూడదు. న గుణాన్ వదేత్. భోజనం చేస్తూ ఎవరి యొక్క గుణాలను కూడా స్మరణ చేయకూడదు. ఇక్కడ గుణాలు స్మరణ ఎందుకు చేయకూడదు అని చెప్పినారు అంటే
నువ్వు ఏ పదార్థమైతే అది శివనామస్మరణ, హరినామస్మరణ, లేక పితృదేవత నామస్మరణ ఇలాంటివి స్మరణ చేసుకుంటూ తింటే నీకు అరిగి శరీరంలో రక్తమజ్జ మాంసాలకు వెళ్ళేటువంటి సమయంలో ఆ రకముగానే అది జీర్ణమవుతోంది. ఒకరి మీద ఎప్పుడైతే ద్వేషం పెట్టుకొని నీవు భోజనం చేసినా, నీకు వడ్డన చేసేటువంటి వాళ్ళు ద్వేషంతో వడ్డన చేసినా, ఆ పదార్థం నీ శరీరంలో ఉన్నంతకాలం నీ యొక్క క్రోధం అనేటువంటిది వెళ్ళదు. కాబట్టి ఒకరి గుణములను నిందిస్తూ భోజనాన్ని చేయకూడదు. న గుణాను వర్జయేత్ న గుణాను వదేత్ ప్రౌఢపాద బహిర్జానుక. పాదాలను చాపి ఎటు పడితే అటు ఆ పాదాలను వేసి భోజన పాత్రను మీద పెట్టుకొని భోజనం చేయడం అనేటువంటిది నిషేధం. ఎప్పుడైనా భోజనాన్ని ఆసనం వేసుకొని ఆసనం పైన కూర్చొని తాను శ్రద్ధగా పద్మాసనం మీద కూర్చొని భోజనం చేయాలి. అలా చేసినప్పుడు నీ యొక్క కడుపు స్థాయికి ఎంతైతే ఆహారం కావాలో అంతే వెళ్తోంది. అది విడిచిపెట్టి నిలబడి నేను భోజనం చేస్తాను అని అన్నామనుకో, నీ శరీరానికి కావలసినటువంటి పదార్థం అంతకంటే ఎక్కువగా వచ్చి నీకు వచ్చేటువంటి మధుమేహాది వ్యాధులకు కారకం అవుతాయి. కాబట్టి కూర్చొని భోజనం చేయమని చెప్పినారు. అది మనం చెప్పినటువంటి అంశాలు కావు. ఈ శాస్త్ర ధర్మాలు అన్నీ కూడా ఋషులందరూ అనుభవించి మనకు రంగరించి పోసినటువంటి అంశాలు. ఈ రకముగా ఆచరించాలి. అంగుష్ఠేన వినాశ్నంది ముఖశబ్దేన వా. గోటితో అన్నం తినేటువంటి వాళ్ళు నమిలి తినేటప్పుడు వచ్చేటువంటి శబ్దం, ఎప్పుడైనా భోజనాన్ని పదార్థాన్ని నోట్లోకి వేసుకున్న తరువాత నమిలే శబ్దం బయటికి వినపడకూడదు. అలా వినపడితే దోషమవుతోంది. పెదవులు మూసి నమిలేటువంటి పదార్థాన్ని నమలాలి. తెరిచి నమిలితే అందులో ఉండేటువంటి నోట్లో నుండి చుక్కలు వెళ్ళి ఆ భోజన పాత్రలో పడతాయి. అంటే నీ ఎంగిలిని మళ్ళీ నువ్వే భోజనం చేసినటువంటి పాపానికి గురి అవుతావు. పీత్వా అవశిష్టతో యాని. భోజనమైన తర్వాత నీ పాత్రలో నీళ్లు మిగిలి ఉంటే ఆ భోజనమై కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత నీళ్లు తాగాలి, కానీ భోజనం అయిపోయింది కదా అని నీళ్లు తాగకూడదు. ననిష్ఠీ వేద్భోజనే. తన యొక్క నోటి నుండి ఎంగిలి పదార్థాలను తీసి మళ్ళీ విస్తరాకులో ఆ యొక్క భోజన పాత్రలో వేయడం, ఇవన్నీ కూడా దోషాలుగా చెబుతున్నాడు. ఈ విధముగా శ్రాద్ధ భోక్త కనుక చేసినట్టయితే శ్రాద్ధాన్ని పూర్తిగా చంపినటువంటి వాడై అధోగతి పాలవుతాడు అని మనకు అనేకమైనటువంటి గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి. శ్రద్ధయా ధీయతే శ్రాద్ధం. శ్రద్ధగా శ్రాద్ధకర్మను ఆచరించాలి. ఇక్కడ పితృదేవతల యొక్క స్మరణకంగా మీరు ఎవరికో అన్నదానము, వస్త్రదానము లేక ఇంకేదైనా దానములు ఇస్తున్నారు. వాటి యందు ఎక్కడ కూడా క్రోధన కానీ లోభత్వం కానీ చూపించకూడదు. నీవు ఎవరికి ఇచ్చినా మంచిదే, కానీ ప్రేమగా ఆ యొక్క సమర్పణ అనేటువంటిది చేసినట్టయితే వారికి సద్గతులు కలుగుతాయి అని మనకి బ్రహ్మవైవర్త పురాణం అంతా కూడా చెబుతూ ఉంది. నాన్నపానాదికం శ్రాద్ధే వారయేన్ ముఖతః క్వచిత్ అతిధ్రువాత్ బహుహ్రస్వాత్ ద్వావారణం హస్త సంజ్ఞయా. ఇక్కడ శ్రాద్ధభోక్త చేతితో మాత్రమే సంజ్ఞ చేయాలి, నోటితో ఏ పదార్థాన్ని అడగకూడదు అని చెప్తున్నారు. అన్నం వేయండి, పలానా శాఖం వేయండి, ఈ యొక్క రసం వేయండి అని అడగకూడదు. భోజనం ఏ రకంగా ప్రారంభం చేయాలి అంటే రసముతో ప్రారంభం చేసి మళ్ళీ రసముతోనే సమాప్తం చేయాలి. అంటే రసపదార్థం ప్రారంభం, మధ్యలో అంతా కఠినముగా ఉండేటువంటి పదార్థాలు, చివరగా మజ్జిగతో ఈ భోజన పరిసమాప్తి చేయాలి అని మనకు మత్స్యపురాణం చెబుతూ ఉంది. అపేక్షితం యాచితవ్యం శ్రాద్ధార్థముపకల్పితం నయాచతే ద్విజో మూఢ సభవేత్ పితృఘాతక. తినాల్సినటువంటి పదార్థాన్ని తినకుండా అక్కడ ఆకలి పదార్థం కనిపించి అడిగితే ఏమనుకుంటారో అనేటువంటి విషయంతో భోక్త కనుక సంజ్ఞ చేయకుండా అలాగే విడిచినట్టయితే అప్పుడు పితృఘాతుకుడు అనేటువంటి పేరుతో వ్యవహరింపబడుతున్నాడు. అంటే పితృదేవతలను చంపినటువంటి వారిగా వారిని చూపిస్తూ ఉన్నారు. నీకు పదార్థం కనపడుతుంది అంటే అడిగి భోజనం చెయ్యాలి. యాచితవ్యం త్యాజ్యం చైవ అనపేక్షితం ఉపవిశ్య సుఖేనైవ. చక్కగా సుఖంగా కూర్చొని భోజనం చెయ్యి.
భోక్తవ్యం స్వస్థమానసై విద్యమాన శాఖ పాక పదార్థేషు, శాఖములు కానీ పాకము చేసినటువంటి పదార్థములు కానీ యద్రోచతే తద్గ్రాహ్యం ఉన్న దగ్గరికి అడిగి తీసుకో, ఎన్నరోచతే తత్యాజ్యం లేని వాడి గురించి విడిచిపెట్టు. సుఖేన మౌనేన భోక్తవ్యం, మౌనముగా ఈ భోక్తతనాన్ని నీవు ఆచరించు అని మనకు జాబాల స్మృతి తెలుపుతూ ఉంది. పునర్భోజన మధ్వానం భారయా పునర్భోజన మధ్వానం భారమాయా సమైథునం దానం ప్రతిగ్రహం హోమ శ్రాద్ధభుక్చాష్టవర్జయేత్. శ్రాద్ధకర్త భోక్త 8 వ్యవస్థలను విడిచిపెట్టమని చెప్పినారు. అది ఏమిటి అంటే పునర్భోజనం. శ్రాద్ధకర్త అయినా శ్రాద్ధానికి కూర్చున్నటువంటి భోక్త అయినా తాను భోజనం చేస్తే మళ్ళీ భోజనానికి పనికిరాడు. పునర్భోజనం అనేటువంటిది పనికిరాదు. తర్వాత ప్రయాణం, శ్రాద్ధ భోక్త భోజనం చేసిన తర్వాత అక్కడ విశ్రాంతి తీసుకోవాలి, ప్రయాణం పనికిరాదు. అదే విధముగా దానము కానీ ప్రతిగ్రహణము కానీ, దానం ఇవ్వడం కానీ దానాన్ని పుచ్చుకోవడం కానీ ఇవి 2 పనికిరావు. హోమశ్రాద్ధభుక్, హోమాలకు వెళ్ళడం కానీ లేదా వేరే కార్యాలకు వెళ్ళడం కానీ భోక్తృత్వం చేసినటువంటి వ్యక్తి కానీ కర్తృత్వం చేసేటువంటి వ్యక్తి కానీ అక్కడి నుండి ఇంకొక కార్యానికి వెళ్ళకూడదు. ఒక భోక్త ఒక రోజుకు ఒకే భోక్తృత్వం చేయాలి. మళ్ళీ మరుసటి దినం రోజు కూడా భోక్తగా పనికిరాడు. భోక్తృత్వానికి ఉదయం ఒక భోజనం చేసి మధ్యాహ్నం ఇంకో భోజనం చేస్తాను అని అంటే అది పితృఘాతకానికి సమానమైనటువంటి దోషం సంతరించుకుంటుంది. కాబట్టి ఈ శ్రాద్ధకర్మను ఆచరించేటప్పుడు చాలా శ్రద్ధగా ఆచరించాలి. లేనట్టయితే పితృదోషములు పితృశాపములు మనకు కలుగుతాయి. దాన్ని తీసుకోవడానికి మళ్ళీ ఎక్కడనో మనం ఎవరినో ఆశ్రయించి మన దగ్గర ఉండేటువంటి ధనానికంటే మించి ధనం వారికి వెచ్చించి ఏవేవో మనకు తెలియనటువంటి శాంతులనన్నింటినీ మనం ఆచరించుకోవలసినటువంటి కర్మ మనకు పడుతుంది. మనము చేసేటువంటి పనిని మనం ఆచరిస్తే ఇంకొకరిని మనం ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉండదు. పితృశాపం కలిగినది, సర్పశాపం కలిగినది, జాతకంలో శుభుడు లేడు, గ్రహము అశుభంగా ఉంది, ఇవన్నీ పరమాత్మ నిర్ణయించే మనల్ని భూమి మీదకి విడిచిపెట్టినాడు. పుట్టడానికో సమయం, చంపడానికో సమయం, చావడానికో సమయం ఇవ్వలేదు. పరమాత్మ నీవు ఏ సమయానికి భూమి మీదకి రావాలి అనేటువంటి విషయాన్ని రాసి పెట్టినాడో ఆ సమయానికే వస్తావు. అంతేగాని ఈరోజు అష్టమి ఉంది కదా, మూలా నక్షత్రం కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అవి ఏవి మనకు పనికిరా అన్నటువంటి అంశాలు. ఒకరి జన్మకు కానీ, ఒకరి చావుకు కానీ, ఒకరి యొక్క వృద్ధికి కానీ, ఒకరి యొక్క నాశనానికి కానీ ఎప్పుడు ఇంకొకడు కారణం కాకూడదు. అలా అయినప్పుడు వాడికి ఈ దోషాలన్నీ సంతరించుకుంటాయి. మళ్ళీ శ్రాద్ధాన్ని చేసినటువంటి భోజనాన్ని మళ్ళీ చేయడం పనికిరాదు అని ఈ విధముగా మనకు జాబాల స్మృతి, బ్రహ్మవైవర్త పురాణము, వాయు పురాణం ఇత్యాది అన్నీ మనకు తెలుపుతూ ఉన్నాయి. గోత్రనామోచ్చారణలు అంటే ఎవరికైతే మనం శ్రాద్ధాన్ని ఆచరిస్తూ ఉన్నామో వారికి గోత్రనామాలు చెప్తాం. సంకల్పాసనయో షష్ఠి, మీరు ఇక్కడికి రండి, మీరు ఇక్కడ కూర్చోండి, మీరు ఈ విధంగా వెళ్ళండి, మీరు ఆసనాన్ని అధిరోహించండి. ఇవన్నీ విభక్తులతో మాట్లాడడం. అది తెలియకుండా నువ్వు ఇక్కడికి రా, నువ్వు ఇలా కూర్చో అని అంటే అక్కడ మర్యాద లోపిస్తుంది. కాబట్టి వ్యాకరణము చాలా గొప్పగా చెప్పబడ్డది. సంకల్పము, ఆసనము ఏవైతే ఉన్నాయో షష్ఠీ విభక్తిలో చెప్పమన్నారు. సంకల్పే క్షణదానే పాద్యే ఆసనే ఆవాహనే అర్ఘ్యదానే గంధాద్యాచ్ఛాదనా, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి గోత్రనామోచ్చారణ ఖచ్చితంగా చేయమని చెప్పినారు. ఎక్కడెక్కడ ఏ రకంగా చేయాలి? సంకల్పాసనయో షష్ఠీ ద్వితీయ వాహనే తథా, ద్వితీయ విభక్తిలో ఆవాహనం చేయాలి, సంబోధనలో పిండ ప్రదానం చేయాలి అని ఈ రకముగా శ్రాద్ధకర్మను ఆచరించేటువంటి విధానాలను చాలా గొప్పగా మనకు స్మృతులన్నీ కూడా అందించినాయి. వీటి ద్వారా మనం శ్రాద్ధకర్మలను ఆచరింపచేయడానికి వీలైనంత వరకు మనం సహకరించాలి. అలా సహకరించి దగ్గర ఉండి మనం చెప్పలేకపోతే కూడా
అందులో కొంత భాగాన్ని మనం ఆ పాపాన్ని అనుభవించవలసి వస్తుంది. చత్వార సమభాగిన సుకృతే దుష్కృతే వాపి, ఏ పనైనా చెయ్యి, సత్కర్మ కానీ దుష్కర్మ కానీ, కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే వాపి చత్వార సమభాగిన. చేసేవాడు, చేయించేవాడు, చేయడానికి ప్రేరణ చేసినటువంటి వాడు, చూసేవాడు, వీళ్ళందరూ సమభాగంలో ఫలితాన్ని పంచుకుంటారు. అక్కడ తప్పు జరుగుతుంది అన్న విషయం నీకు తెలిసినప్పుడు అది తప్పు అని నీవు చెబితే వాడు చేయడు, అప్పుడు నీకు పుణ్యభాగం వస్తుంది. వాడు అక్కడ ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా అనేటువంటి విషయాన్ని నీవు గనక పట్టించుకోకపోతే ఆ పాపంలోని కొంత భాగం నీకు కూడా అంటుకుంటుంది అని మనకు ఈ స్మృతులన్నీ కూడా తెలిపినాయి. కాబట్టి శ్రాద్ధకర్మలను ఆచరించేటువంటి వారు కావచ్చు, ఈ రకంగా శ్రద్ధగా శ్రాద్ధాన్ని ఆచరించి పితృదేవతల యొక్క ప్రసాదాన్ని ఉత్తరోత్తర మనమందరం పొందుతూనే ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.